నమస్తే మామ, వెల్కమ్ టు అమెరికా జీవితం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఫ్రీగా ఫుడ్ వస్తుందని వెళ్తున్నాం అనమాట. అంటే డేస్ హాట్ చికెన్ అని ఉందన్నమాట. దాంట్లో ఫ్రీగా ఒక స్లైడర్ అయితే ఇస్తున్నారు. సో దానికోసం వెళ్ళి తిందాము, ఒక కంటెంట్ కూడా వచ్చింది అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యాను. అండ్ దాని తర్వాత మన కారు కూడా కొంచెం క్లీన్ చేద్దాము, వరస్ట్గా ఉంది. సో ఎలానో ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళి బ్రేక్ ఇచ్చేసి తినేసి వద్దాం. మంచి ఆకలిగా కూడా ఉంది. సో పదండి వెళ్దాం. $7 అనమాట. సో ఇప్పుడు ఇది ఫ్రీ వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారు? మన ఆర్డర్ రెడీ అయినప్పుడు ఇది కిక్కి కిక్కి సౌండ్ చేసింది. సో అప్పుడు వెళ్ళాలి. అది మ్యాటర్. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, మ్యాక్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఫుడ్ తింటున్నాం అనుకో, మంచి స్పైసీది ఒక ఐటమ్ అయితే ఉంటుంది అనమాట. అది మంచి ఎక్స్ట్రా స్పైసీ లాగా అలా చెప్పుకొని తిన్నామనుకో, దానికి మనం సైన్ చేయాలన్నమాట. సిగ్నేచర్ ఎందుకురా అంటే, నువ్వు మీకేమన్నా అయ్యి పోయినా కానీ మాకు సంబంధం లేదు, అంత స్పైసీగా ఉంటుంది అని అయితే అన్నారు. మనం గుంటూరు నుంచి వచ్చాము, గుంటూరు కారం తినకపోతే ఎట్లా అన్న బిల్డప్ ఇస్తున్నాను. మరి ఏమైందో తర్వాత చూద్దాం. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అది కూడా రికార్డ్ చేసి పెడతాను ఒక యూట్యూబ్ బ్లాగ్ లాగా. చూడండి మోగుతుంది. సో ఇప్పుడు వెళ్ళి మనం తెచ్చుకోవాలన్నమాట. పదండి వెళ్దాం. థ్యాంక్ యూ. అది మా మ్యాటర్. ఇది వచ్చేసింది. ఇది ఎక్కడికి వెళ్ళి కూర్చొని తిందామంటే రండి చెప్తా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, అక్కడ కూర్చొని తినవచ్చు, బట్ కానీ మనం మీకు చూపించినట్టు కూడా ఉంటుందని డెంటన్లో ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది. నైట్ టైం మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, అప్పుడప్పుడు ఎడిట్ చేయడానికి కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని ఎడిట్ చేస్తాను అనమాట. సో మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి కూర్చొని బ్రేక్ ఇద్దాం. తిందాం. డబ్బా ఓపెన్ చేసి అలా ఇచ్చాడు అనమాట. సో వాయించేద్దాం. చాలా బాగుంటుంది అన్నమాట. జస్ట్ చికెన్ తింటేనే ఎంత బాగుంది. చాలా బాగుంది. యూఎస్లో ఎవరైనా చూస్తుంటే మీరు ఎప్పుడైనా డేస్ హాట్ చికెన్ తిన్నారా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్. అక్కడికి వెళ్ళి ఏ మెక్డీలో తిన్నా కానీ మన ఇండియన్ ఫ్లేవర్ టచ్ అవ్వదు, కానీ వీటిలో ఈ డేస్ హాట్ చికెన్లో తింటుంటే ఎగ్జాక్ట్ మన ఇండియన్ ఫ్లేవర్ టచ్ అయ్యిద్ది అనమాట. కొంచెం స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఐఫోన్లో డ్యూయల్ క్యాప్చర్ వచ్చింది కదా రీసెంట్ ఐఫోన్లో, సో అదే పెట్టాను అనమాట. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ లేక్లోనే మన వినాయకుడి బొమ్మలన్నీ మ్యాక్సిమం నిమజ్జనం చేశాడు జంటన్లో. సో ఇప్పుడు తినేసాం. మ్యాటర్ ఏంటంటే, ఒక వీడియో ఎడిట్ చేయాలన్నమాట. ఆ వీడియో ఎడిట్ చేసుకుంటా, తర్వాత కార్ వాష్కి వెళ్దాం. ఇక్కడే ఎడిట్ చేసుకొని నెక్స్ట్ కార్ వాష్కి అయితే వెళ్దాం. ఎడిట్ అయిపోయాక మళ్ళీ వస్తా. బాయ్. ఈలోపు బాయ్. వెల్కమ్ బ్యాక్ మా. అయిపోయింది, వీడియో ఎడిట్ అయితే చేసేసాను అనమాట. సో అప్లోడ్ కూడా చేసేసాను. ఇప్పుడు వెళ్ళి కార్ వాష్ అంటే ఎక్స్టీరియర్ కాదు, ఇంటీరియర్ ఫుల్ డస్ట్ ఉంది. సో దానికి మనం పే చేయాల్సిన అవసరం ఏం లేదనమాట.
జస్ట్ మనం వెళ్ళి వ్యాక్యూమ్ చేసేసుకుంటే వ్యాక్యూమ్ ఫ్రీ అనమాట. వ్యాక్యూమ్ చేసేసుకుని వద్దాం. అది అదండి పోతాం. కార్ వాష్ 5 అని ఉంది కదా, సో దానికి వెళ్ళి చేపించుకుంటాం. మొత్తానికి క్లీన్ చేసాము. ఆ వ్యాక్యూమ్స్ ఏమో సరిగ్గా పనిచేయట్లేదు, అంత గొప్పగా ఏం లేవన్నమాట. ఇఫ్ ఎవడైనా ఇక్కడికి రావాలనుకుంటే రాకండి, అంతేం లేదు. లాస్ట్ టైం చూపిస్తాను, ఆ పైన కనబడుతుంది కదా, అదే ఆ కార్ వాష్ది. అది తీసుకున్నాను అనమాట. అది తీసుకున్న తర్వాత అప్పటి నుంచే ఈ వ్యాక్యూమ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో నేను అందుకని ఇంకా తీసుకోవడం మానేశాను. జస్ట్ ఇప్పుడు ఏదో కార్ ఏదో బాగాలేదు కదా, జస్ట్ ఇప్పటికైనా పని చేస్తుంది ఏమో అని వస్తే ఇప్పుడు పని చేయట్లేదు. వేస్ట్ డొల్లా. ఏదో పైన క్లీన్ అయితే చేసాను. సరే మామ, మరి ఒకవేళ మన కంటెంట్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి, తీసుకురావడానికి చూస్తాను. ఆ షార్ట్స్ ఎలా అయితే చూస్తున్నారో ఇది కూడా అలానే చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను. అంతే, మరి వెళ్ళొస్తా, బాయ్.